సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు తగవు, దమ్ముంటే సభకు రండి, అభివృద్ధి ఎవరిదో విధ్వంసం ఎవరిదో చర్చిద్దాం, వైసీపీకి చంద్రబాబు సవాల్, కాళేశ్వరం అవినీతిలో హరీష్ దే ప్రధాన పాత్ర, కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ, ఆరోగ్యానికి తీపి కబురు, వైద్య విద్యలో ప్రవేశానికి 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి, ఓట్ల చోరీపై త్వరలోనే హైడ్రోజన్ బాంబు, అద్దాల వంతెనపై నుంచి విశాఖ అందాల వీక్షణ, రాష్ట్రంలో తొలిసారిగా కైలాసగిరిపై స్కై బ్రిడ్జ్ ఏర్పాటు, అఫ్ఘాన్లో భూకంపం, కాలిపోయే కాఫీలతో క్యాన్సర్. ఈరోజు వార్తలను చూద్దాం. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు తగవు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు ఆమోదనీయం కాదన్న భారత వైఖరితో ఏకీభవించాయి. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పలు దేశాల నాయకులతో తియాన్జిన్లో 2 రోజులుగా జరుగుతున్న ఎస్సీఓ వార్షిక సదస్సు సోమవారం ముగిసింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే తమ దృఢ సంకల్పాన్ని ఎస్సీఓ సభ్యదేశాలు ఈ సందర్భంగా ఒక ఉమ్మడి ప్రకటన ద్వారా వెల్లడించాయి. ఉగ్రవాద, వేర్పాటువాద, తీవ్రవాద వ్యతిరేక పోరాటానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించాయి. అలాంటి గ్రూపులను స్వార్థ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నాలు అంగీకారయోగ్యం కావని ఆ డిక్లరేషన్లో స్పష్టం చేశాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని, దేశాల సరిహద్దులు దాటి వెళ్లే ఉగ్రవాదుల కదలికలను నిరోధించాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాయి. దమ్ముంటే సభకు రండి, అభివృద్ధి ఎవరిదో విధ్వంసం ఎవరిదో చర్చిద్దాం, వైసీపీకి చంద్రబాబు సవాల్. మీకు ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి. పింఛన్లు సహా ఏ అంశంపైనా చర్చిద్దాం. నాడు సిద్ధం అని ఎగిరిపడ్డారు కదా, నేడు సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధి పాలనో శాసనసభ సాక్షిగా తేల్చేద్దామన్నారు. సూపర్ 6 పథకాల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు, పెట్టుబడుల నుంచి పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల వరకు, బాబాయ్ హత్య నుంచి దళిత డ్రైవర్ 7 డోర్ డెలివరీ దాకా, కోడికత్తి డ్రామా నుంచి గులకరాయి ఎపిసోడ్ వరకు చర్చిద్దామని సవాల్ చేశారు. సభకు రాకుండా ఫేక్ మీడియాతో తప్పుడు ప్రచారాలు చేస్తామంటే మాత్రం కుదరదన్నారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ దే ప్రధాన పాత్ర, కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ. బీఆర్ఎస్లో కుటుంబ విభేదాలు మరింత ముదిరాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అప్పటి మంత్రి హరీష్ రావుదే ప్రధాన పాత్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణ చేశారు. ఆయన, మాజీ ఎంపీ సంతోష్ రావు అవినీతి అనకొండలని, వీరిద్దరి వల్లే కాళేశ్వరం ఎపిసోడ్లో తన తండ్రి కేసీఆర్కు మరక అంటిందని చెప్పారు. సోమవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నీళ్ల కోసం కేసీఆర్ ఆలోచిస్తే వీళ్లు మాత్రం పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఆస్తులు పెంచుకోవాలని ఆలోచించారు. 5 ఏళ్లు సాగునీటి మంత్రిగా చేసిన హరీష్ రావుకు ఇందులో ప్రధాన పాత్ర లేదా? అందుకే కదా 2వ విడతలో పార్టీ అధినేత ఆయన్ను తప్పించింది. ఇదే హరీష్ రావు, సంతోష్ రావు నాపై ఎన్ని కుట్రలు చేసినా భరించాను, నాపై బహిరంగంగా మీడియా మిత్రులతో రకరకాలుగా చెప్పించారు. సోషల్ మీడియా ద్వారా ఇప్పటి వరకు నాపై జరిగిన వ్యక్తిగత దాడిని ఓర్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు పార్టీ అధినేత కేసీఆర్పై సిబిఐ విచారణ అంటే కడుపు మండి వాస్తవాలు బయటపెడుతున్నా, రేపటి నుంచి సోషల్ మీడియా వేదికగా నాపై ఇష్టమొచ్చినట్లు ప్రచారం చేస్తే తోలు తీస్తా అని హెచ్చరించారు. ఆరోగ్యానికి తీపి కబురు. భారత బయోటెక్నాలజీ, ఆహార ప్రాసెసింగ్ రంగానికి ఊతమిచ్చేలా రివిలేషన్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలోని నిజామాబాద్ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రక్టో ఒలిగో సాకరైడ్స్ తయారీ యూనిట్ ఏర్పాటవుతుంది. సంవత్సరానికి 20,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖలోని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ ఆర్థిక సహాయం అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి విశేష సహకారం అందిస్తోంది. రివిలేషన్స్ బయోటెక్, BIRAC ఇప్పటికే దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నాయి. నిజామాబాద్ మెగా ఫుడ్ పార్క్లో నిర్మాణంలో ఉన్న ఈ యూనిట్
ఆగస్టు 2027 నాటికి పూర్తి కానుంది. దీని ద్వారా 200 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 500 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా భారత్ను ప్రపంచ స్థాయి FON ఎగుమతిదారిగా నిలపడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం ప్రస్తుతం మధుమేహ వ్యాధి విజృంభణతో ఇబ్బంది పడుతోంది. చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమైన FOSను ఉపయోగించడం వల్ల ఈ సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుంది. FOS తయారీకి చక్కెర ఏకైక ప్రధాన ముడి పదార్థం. తెలంగాణలోని నిజామాబాద్ ఒక ప్రధాన చక్కెర ఉత్పత్తి కేంద్రం కావడంతో ఇక్కడ FOS ప్లాంట్ ఏర్పాటు కావడం ద్వారా రాష్ట్రంలోని చెరుకు సాగు దీర్ఘకాలిక స్థిరత్వానికి తోడ్పడుతుంది అని రివిలేషన్స్ బయోటెక్ ప్రతినిధి పేర్కొన్నారు. వైద్య విద్య ప్రవేశానికి 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి. తెలంగాణలో MBBS, BDS ప్రవేశాలకు లైన్ క్లియర్ అయింది. వైద్య విద్యలో ప్రవేశానికి 9 నుంచి 12వ తరగతి వరకు 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి అంటూ రాష్ట్ర ప్రభుత్వం 2017లో జారీ చేసిన జీవో 33ని సుప్రీంకోర్టు సమర్థించింది. గత ఏడాది ఆ జీవోలో చేసిన సవరణను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదించింది. ఆ జీవోను వ్యతిరేకిస్తూ హైదరాబాద్కు చెందిన కల్లూరి అభిరామ్ మరో 160 మంది గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు ధర్మాసనం విద్యార్థులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. గత నెల 5న CJI జస్టిస్ BR గవాయ్, జస్టిస్ K వినోద్ చంద్రన్ల ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం 32 పేజీల తీర్పును వెలువరించింది. గత ఏడాది స్థానికత అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించి సీట్లు పొందిన విద్యార్థులకు తమ తీర్పు వర్తించదని తెలిపింది. వైద్య విద్యలో ప్రవేశాలకు 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ఈ అంశానికి సంబంధించిన అన్ని పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. స్థానికత విషయంలో 4 కేటగిరీల ఉద్యోగుల పిల్లలకు మినహాయింపులను సూచించింది. ఓట్ల చోరీపై త్వరలోనే హైడ్రోజన్ బాంబు. ఓట్ల చోరీకి సంబంధించి హైడ్రోజన్ బాంబు లాంటి వివరాలను బయటపెట్టబోతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అవి చూశాక ప్రధాని మోదీ దేశానికి ముఖం చూపించలేరని అన్నారు. బీహార్లో ఓటర్ జాబితాల ప్రత్యేక విస్తృత సవరణకు వ్యతిరేకంగా గత నెల 16న ఆయన ససారంలో ప్రారంభించిన ఓటర్ అధికార యాత్ర సోమవారం పట్నాలో ముగిసింది. 16 రోజుల పాటు 25 జిల్లాల్లోని 110 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 1300 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా పట్నాలో ఇండీ కూటమికి చెందిన బీహార్ మహాగఠబంధన్ నేతలు గాంధీసే అంబేద్కర్ ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు వారిని మార్గమధ్యంలోనే డాక్ బంగ్లా వద్ద ఆపేశారు. అక్కడే గుమికూడిన ప్రజలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. బీహార్ విప్లవ రాష్ట్రమని, ఓట్ల చోరీని అనుమతించబోమని దేశానికి సందేశం ఇచ్చిందని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీని చంపిన శక్తులు రాజ్యాంగాన్ని హత్య చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. దీనిని తాము అనుమతించబోమని, అందుకే యాత్ర చేపట్టామని తెలిపారు. అద్దాల వంతెనపై నుంచి విశాఖ అందాల వీక్షణ. రాష్ట్రంలో తొలిసారిగా కైలాసగిరిపై స్కై బ్రిడ్జ్ ఏర్పాటు. గాలిలో తేలియాడుతున్న అద్దాల బ్రిడ్జిపై నుంచి సాగర అందాలను వీక్షిస్తుంటే ఆ మజానే వేరు. మాటల్లో వర్ణించలేని ఆ మధురానుభూతిని ప్రకృతి ప్రేమికులకు అందించేందుకు విశాఖ తీరంలో కైలాసగిరిపై స్కై బ్రిడ్జ్ సిద్ధమవుతోంది. విశాఖలోనే కాదు, రాష్ట్రంలోనే తొలిసారిగా ఇలాంటి అద్దాల బ్రిడ్జ్ త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. VMRDA నిర్వహిస్తున్న పర్యాటక కేంద్రం కైలాసగిరిపై PPP విధానంలో ఈ స్కై బ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆఫ్ఘన్లో భూకంపం. భారీ భూకంపం ఆఫ్ఘనిస్తాన్ను కుదిపేసింది. ఇంతవరకు 802 మంది మరణించగా 2800 మంది గాయపడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. మారుమూల పర్వత ప్రాంతాల్లో భూకంపం సంభవించడం, అక్కడ ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తుండడం, కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో సహాయక బృందాలు వెళ్లడం కష్టంగా మారింది. తూర్పు రాష్ట్రాలైన కునార్, నంగర్హార్లలో ఆదివారం అర్ధరాత్రి భూమి కంపించింది. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 6.0 పాయింట్లుగా రికార్డైంది. అనంతరం రాత్రంతా 5 సార్లు భూమి కంపించింది. కునార్ ప్రావిన్స్లో మొత్తం 3 గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయాయి.
ఈ ప్రాంతంలో మట్టితో నిర్మించిన ఇళ్లే అధికం కావడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే సూచనలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కాలిపోయే కాఫీలతో క్యాన్సర్. మనలో చాలామందికి ఉదయాన్నే పొగలు కక్కే కాఫీ గొంతు దిగందే రోజు మొదలవ్వదు. అయితే 65 డిగ్రీల సెంటీగ్రేడ్కు మించిన కాఫీలు, టీలతో నోరు కాలితే పర్వాలేదు. అత్యంత ప్రమాదకరమైన అన్నవాహిక క్యాన్సర్ ముప్పు పెరుగుతుందనే ఒక అధ్యయనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ గ్లోబల్ స్టడీస్లో ప్రచురితమైంది. పదే పదే అన్నవాహిక వేడి పానీయాలకు బహిర్గతమైనప్పుడు ఇన్ఫ్లమేషన్ తలెత్తి కణాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నిజానికి వేడి పానీయాలు క్యాన్సర్ ముప్పును పెంచుతాయనే విషయం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ గత కొన్నేళ్లుగా వేడి పానీయాలకు క్యాన్సర్కు మధ్య ఉన్న సంబంధాన్ని అధ్యయనం చేస్తోంది. ఈ సంస్థ 65 డిగ్రీలకు మించిన వేడి పానీయాలను క్యాన్సర్ కారకాలుగా వర్గీకరించింది. ఇక్కడ తాగే పానీయాలతో సంబంధం లేదు. టీ, కాఫీ, గ్రీన్ టీ, సూప్, వేడి నీళ్లు ఇలా 65 డిగ్రీలకు మించి వేడిగా ఉన్న ఏ పానీయాన్ని తాగినా అన్నవాహిక లోపలి పొర దెబ్బతిని కణాల్లో మార్పులు చోటు చేసుకుని ఆ పరిస్థితి క్యాన్సర్కు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. వేడి టీ లేదా నీళ్లు ఎక్కువగా తాగే అలవాటున్న ఇరాన్, చైనా, దక్షిణ అమెరికా ప్రజల్లో అత్యధికంగా అన్నవాహిక క్యాన్సర్ బయటపడటాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సందర్భంగా ప్రస్తావిస్తోంది. ఇలాంటప్పుడు ఎంత వేడి పానీయాలు తాగడం సురక్షితం అనే ప్రశ్న తలెత్తవచ్చు. పెదవులు కాలేంత వేడిగా ఉండే టీ లేదా కాఫీ ఖచ్చితంగా అన్నవాహికను కూడా కాలుస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంత వేడిగా ఉన్నవి కనీసం 70 నుంచి 85 డిగ్రీల సెల్సియస్లను కలిగి ఉంటాయి. కాబట్టి టీ అయినా కాఫీ అయినా సౌకర్యవంతంగా తాగే వీల్లేనంత వేడిగా ఉన్నప్పుడు కాస్త చల్లారిన తర్వాతే తాగడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఆసియా కప్ హాకీలో గ్రూప్ టాపర్ భారత్ 15-0తో కజకిస్తాన్పై ఘన విజయం. సూపర్ 4కు చైనా, మలేషియా, కొరియా. ఆసియా కప్ హాకీలో గ్రూప్ దశను భారత్ ఘనంగా ముగించింది. ఈపాటికే సూపర్ 4 బెర్త్ను ఖరారు చేసుకున్న భారత్ పూల్ ఏలో సోమవారం ఏకపక్షంగా సాగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో 15-0తో కజకిస్తాన్ను చిత్తు చేసింది. చెస్ వరల్డ్ ర్యాంకింగ్స్లో ప్రజ్ఞానంద ఎట్ 4. గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద కొత్త మైలురాయిని చేరుకున్నారు. కెరీర్లో అత్యధికంగా 2785 ఎలో రేటింగ్కు చేరారు. దాంతో ఫిడే క్లాసికల్ ప్రపంచ ర్యాంకింగ్స్లో అతడు అత్యుత్తమంగా 4వ స్థానానికి చేరుకున్నాడు. ఇరాన్ చేతిలో భారత్ ఓటమి. కాఫా నేషన్స్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ను విజయంతో ప్రారంభించిన భారత జట్లు తమ రెండో మ్యాచ్లో మాత్రం తడబడింది. గ్రూప్ బిలో భాగంగా సోమవారం జరిగిన పోరులో 133వ ర్యాంకర్ భారత్ 0-3తో 20వ ర్యాంకర్ ఇరాన్ చేతిలో పరాజయం పాలైంది. యుఎస్ ఓపెన్లో రెబకినాకు షాక్. క్వార్టర్స్కు సబలెంకా, స్వియాటెక్, అల్కరాజ్. యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్లో మరో సీడెడ్ క్రీడాకారిణి ఇంటిబాట పట్టింది. వింబుల్డన్ మాజీ ఛాంపియన్ 9వ సీడ్ ఎలెనా రెబకినాకు 4వ రౌండ్లో చెక్ రిపబ్లికన్ క్రీడాకారిణి మార్కెటా వొండ్రుసోవా షాకిచ్చింది. ప్రో కబడ్డీ లీగ్లో పైరేట్స్పై యోధాస్ గెలుపు. ప్రో కబడ్డీ లీగ్లో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో యూపీ యోధాస్ 34-31 స్కోరుతో పట్నా పైరేట్స్ను ఓడించింది. మ్యాచ్ ప్రథమార్థంలో 6 పాయింట్ల ఆధిక్యంలో ఉన్న పైరేట్స్ ఆ తర్వాత రైడింగ్లో వెనుకంజలో నిలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.